నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కోనాపూర్ PSML పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని తెలియజేశారు. పాఠశాలలు ప్రారంభమయ్యే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందజేయాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన మైనర్ రిపేర్ వర్క్ ను త్వరగా కంప్లీట్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరు, సదాశివపేట మండల తహసీల్దార్, మండల విద్యాధికారి, పాఠశాల సిబ్బంది, కోనాపూర్ ప్రజలు పాల్గొన్నారు. ఈ కంప్లీట్ అయినటువంటి స్కూల్స్లో స్టార్ట్ చేస్తారు పెయింటింగ్ అనేటువంటిది. ఇక సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ద్వారా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచే మనకు DLSలో తర్వాత గ్రీన్ షాక్ బోర్డ్స్, తర్వాత ILB ప్యానల్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి ప్రధానంగా మనము ప్రభుత్వ పాఠశాలలో చేసుకున్నటువంటివి. ఇన్ అడిషన్ మనకు NREGS ద్వారా కూడా ఎక్కడైతే బాలికలకు టాయిలెట్స్ కావాలనేటువంటి దాన్ని కూడా కలెక్టర్ గారు స్పెషల్గా 9 కోట్ల రూపాయలకు సంబంధించి అడిషనల్ బడ్జెట్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ దశలో ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 10 ప్రభుత్వ పాఠశాలకు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి మనకు జిల్లా కలెక్టర్ గారు కూడా అన్ని చోట్ల కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఆదర్శ పాఠశాలలో ప్రోగ్రెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, పాఠశాలలు చేసుకోవాలి, మనకు పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం అని తెలియజేస్తూ మనం గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడుతున్నాం. అలానే ఇక్కడ ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గారికి, సభ్యులకు, అలానే MPTC గారికి, MRO గారికి, మండల స్థాయి అధికారులు, ఇతర అధికారులు, గ్రామ పెద్దలు, చిన్నారులు అందరికి కూడా నమస్కారం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. రేపు వస్తారా అందరు స్కూల్కి? హ్యాపీగా ఉన్నారా స్కూల్స్ ఓపెన్ అయినందుకు? హ్యాపీనా కాదా? ఓకే. సో రేపు స్కూల్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతున్నాయి. సో స్కూల్ ఓపెనింగ్కి సంబంధించిన యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అన్నీ కూడా మనం రెడీగా స్కూల్ పాయింట్కి పంపించి రెడీగా పెట్టాము. సో రేపు అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అన్నది చేయడం జరుగుతుంది. ఈసారి మనము అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని మనం ఏర్పాటు చేసుకున్నాము. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో ఉన్న పిల్లల తల్లులే ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. పిల్లలు బాగా చదవాలని కూడా ఎక్కువ మదర్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వారికే ఈ నిర్వహణ అన్నది అప్పగిస్తే తప్పకుండా స్కూల్ యొక్క మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా స్కూల్ యొక్క నిర్వహణలో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఇంతవరకు ఏవైతే ఎమర్జెన్సీ రిపేర్స్ చేశారో దాంట్లో చైర్మన్ గారు చెప్తున్నారు మొత్తం పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపో చేశాము, ఇంకా అంతా రెడీగా ఉందని కూడా చెప్తున్నారు. ఇంకా ఏదైతే మీరు రూఫ్ రిపేర్స్ గురించి చెప్పారో దానికి సంబంధించి కూడా వి విల్ టేకప్ ద రిపేర్ వర్క్స్. సో మీ తరపు నుంచి తప్పకుండా గ్రామస్తులు అందరూ ఉన్నారు, పిల్లల్ని తప్పకుండా ప్రభుత్వ పాఠశాలకు పంపించాలి. ఎందుకంటే ఇక్కడ మనకున్న స్టాఫ్ అందరూ కూడా క్వాలిఫైడ్ స్టాఫ్, మనకున్న టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్స్ రాసి వచ్చిన స్టాఫ్ ఉంటారు. ప్లస్ ప్రైవేట్ విద్యా సంస్థలకు పంపిస్తే మీకు